అప్డేట్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఓటర్ల నమోదు ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లో ఇతర రాష్ట్రాల ప్రజలు అధికంగా ఉన్నారని తెలిపారు. వారికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్నటువంటి సమస్యలపై కూడా ఆయన ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లోనే దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయాలని ఎన్ రామచంద్రరావు కోరారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ బిఎల్ఓలను బెదిరిస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. బిఎల్ఓలను భయభ్రాంతులకు గురి చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇంటికి బిఎల్ఓలు రాకపోతే వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 24 ఓటర్ల నమోదుకు చివరి తేదీ అని గుర్తు చేశారు. ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొని ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. మజ్లిస్ పార్టీ ఒకచోట క్యాంపు పెట్టి దొంగ ఓట్లు, నకిలీ డబుల్ ఓట్లను తొలగించకుండా అడ్డుకుంటుందని తమకు సమాచారం ఉందని రామచంద్రరావు అంటున్నారు. కాంగ్రెస్ కూడా రాజకీయ ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల ప్రజలను భయపెడుతోందని ఆరోపించారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చని, ఓటర్ ఐడితో ఆస్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, హైదరాబాద్లో ఓటు హక్కు కల్పించాలని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తనను కలిశారని ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి అనేక మంది అనేక రకాలుగా అనుమానాలు సృష్టించినప్పుడు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పుంజుకున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో బిఎల్ఓస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి యొక్క అధికారులు. ఈ బిఎల్ఓస్ వారి యొక్క బాధ్యత ఏంటంటే ఇంటింటికి తిరగాలి, మొదటి విడతలో ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్స్. సెకండ్ రౌండ్లో పోయి అక్కడ వారిని వెరిఫై చేసి ఆ ఫామ్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు సిఇఓ గారిని కలవడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా సైబరాబాద్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్స్ ఏది ఉన్నాయో ఈ కార్పొరేషన్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. చాలామంది అక్కడ ఆ వ్యక్తులు చాలామందికి తెలుగు అనేటటువంటి ఒక భాష వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు చదువుకోలేరు కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో మేము ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కేవలం హైదరాబాద్ సిటీ వరకే వారు ఇవ్వడం జరిగింది, బయట కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిఇఓ గారిని కోరడం జరిగింది. దాని మీద వారు తప్పకుండా ఆలోచిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది అనేక కాలం నుంచి కూడా ఇక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటర్లుగా కావాలని చెప్పేసి కూడా వారికి కూడా కోరిక ఉంది. ఎందుకంటే హైదరాబాద్ని వారి సొంత నగరంగా, తెలంగాణని సొంత ప్రదేశంగా వారు భావిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్స్ కూడా ఓటర్ లిస్టులో నమోదు కావాలి అనే విషయంలో ఈరోజు సిఇఓ గారిని కలవడం జరిగింది. కానీ చాలా చోట ఏమవుతుందంటే ఈ బిఎల్ఓస్ ఏవైతుంటే అధికారులు ఉంటారో వీళ్ళని కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అందరూ కూడా కలిసి వాళ్ళని బెదిరించి కొన్ని ఏరియాస్కు పోకుండా, అక్కడ వాళ్ళ పేర్లు తీసుకోకుండా